చుట్టూ పచ్చని కొండలు. చలికాలం వచ్చిందంటే చాలు కమ్ముకునే పొగమంచు ఆహ్లాదంగా అద్భుతంగా ఉంటుంది. ఆ ఆహ్లాదం వెనుక ప్రమాదాలు సైతం పొంచి ఉంటున్నాయి. ఈ పొగమంచు ప్రభావంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రమాదాలు నివారించేందుకు పోలీస్ శాఖ, రవాణా శాఖ చర్యలు చేపట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం ఎంతో హాయిగా ఉంటుంది. పచ్చని చెట్లు, ప్రకృతి పచ్చదనంతో పరవశించిపోతుంది. వర్షాకాలం చివరి సమయం మొదలుకొని చలికాలమంతా పొగమంచుతో నిండి ఉంటుంది. నవంబర్, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఉత్తర భారతదేశాన్ని ఆనుకొని ఉండటం వలన ఇక్కడ ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో పాటు బంగాళాఖాతం నుంచి తేమ గాలులు ఎక్కువగా వస్తూ ఉండటం వలన ప్రస్తుతం పొగమంచు ఏర్పడుతోంది. అయితే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పొగమంచు ప్రజలు ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే చలి మెల్లిమెల్లిగా పెరుగుతోంది. రానున్న రోజుల్లో జిల్లాలో దీని తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే చలి తీవ్రత మెల్లమెల్లగా పెరుగుతోంది. రానున్న రోజుల్లో జిల్లాలో దీని తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఈ పొగమంచు ప్రభావం ప్రస్తుతం మైదాన ప్రాంతాల్లోనూ కనిపించడం విశేషంగా చెప్పవచ్చు. ఈ తీవ్రత ఉదయం వాకింగ్ చేసేవారితో పాటుగా ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం సూర్యాస్తమయం తరువాత పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు దట్టంగా అలుముకోవడంతో రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు ఇబ్బందిగా మారుతోంది. ఎదురుగా వస్తున్న వాహనాలు గుర్తించలేని పరిస్థితి. కనీసం 10 మీటర్ల దూరంలో ఏముందో కూడా గుర్తించలేని దుస్థితి. దీనివల్ల చాలా సందర్భాల్లో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. సాధారణంగా నిత్యం జరిగే వాహనాల ప్రమాదాలు ఉదయం పూటనే సంభవిస్తాయి. దీనికి తోడు ఈ మంచు వల్ల తీవ్రత మరింతగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. మోటారు వాహనాల చట్టానికి అనుగుణంగా వాహనాల హెడ్లైట్లను తయారవుతున్న డ్రైవర్లు వారి ఇష్టానుసారంగా బల్బులు మార్చడంతో పాటు డిజైన్లను ఏర్పాటు చేసుకోవడం వలన పొగమంచు ఏర్పడినప్పుడు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఆర్టీఏ అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు ఈ పొగమంచు విషయంలో పోలీసులు, ఆర్టీఏ అధికారులు దృష్టి సారించారు. ముఖ్యంగా పొగమంచుతో ప్రమాదాలు సంభవిస్తున్న దృష్ట్యా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మరీ అప్రమత్తం చేశారు. వాహనాల డ్రైవర్లకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. ఉదయం 4 గంటల నుంచి ప్రభావం విపరీతంగా ఉండనున్న నేపథ్యంలో 2-3 గంటల పాటు వాహనాలు నిలిపివేసేలా చర్యలు తీసుకోనున్నారు.